వెల్కమ్ టు ది మాస్క్ న్యూస్. విదేశాలకు తరలిపోతున్న భారత్ గ్రంథ సంపద. గ్రంథాలయాలు, తాళపత్ర గ్రంథాలు, దేవాలయాలు వీటిలో ఉన్నటువంటి సారాన్ని సంగ్రహించి మన దేశ గ్రంథ సంపదను డిజిటలీకరణ పేరుతో విదేశాలకు తరలిస్తున్నారు. ఒక దేశాన్ని నాశనం చేయాలంటే యుద్ధం చేయవలసిన అవసరం లేదు. ఆ దేశ సంస్కృతి సంప్రదాయాలను, జ్ఞానాన్ని నాశనం చేస్తే ఆ దేశం తనంతట తానుగా కూలిపోతుంది. అమెరికాలోని అత్యుత్తమ విశ్వవిద్యాలయాలలోని గ్రంథాలలో ఏషియన్ స్టడీసు, ఆఫ్రికన్ స్టడీసు, సౌత్ అమెరికన్ స్టడీసు వంటి విభాగాలు పరిశీలిస్తే బహుశా ఆ ప్రాంతంలో జరిగిన పరిశోధన లేదా దొరికిన పుస్తక సంపద ఆయా ప్రాంతాలలో దొరుకుతాయో లేదో చెప్పలేము. కానీ ఈ విశ్వవిద్యాలయంలో మాత్రం పుస్తక ఎలక్ట్రానిక్ రూపేణ కొలువుతీరి ఉన్నాయి. నేడు అమెరికా అత్యుత్తమ ఆర్థిక శక్తిగా ఎదగడానికి ప్రధాన కారణం మిగతా దేశాల సంస్కృతి సంప్రదాయాలను, ఆచార వ్యవహారాలను, ఆ దేశాల బలాన్ని, బలహీనతలు అంచనా వేయడమే. సాంస్కృతిక మార్పులు, వాణిజ్య సంబంధాలు సామ్రాజ్యవాద దృష్టితో జరిగింది. భారతదేశం ప్రత్యేకంగా సాంస్కృతిక, భాషా, ఆధ్యాత్మిక సంపదతో ప్రసిద్ధి చెందింది. అయితే భారతదేశానికి చెందిన అనేక మాన్యుస్క్రిప్టులు, గ్రంథాలు, పుస్తకాలు ఇతర దేశాలకు తరలించడం జరిగింది. 17వ శతాబ్దం నుండి 19వ శతాబ్దం మధ్య బ్రిటిష్ వారు భారతదేశ పుస్తకాలు, మాన్యుస్క్రిప్టులు, కళాకృతులు, ప్రాచీన శాసనాలు, పత్రికలు తదితరాలను తమ దేశాలకు తరలించుకుపోయారు. 19వ శతాబ్దంలో భారతదేశంలో ఉన్న సాంస్కృతిక సంపదలను, శాస్త్రీయ గ్రంథాలను విదేశీ పరిశోధకులు, విద్యావేత్తలు, మిషనరీలు ఇతర దేశాలకు తీసుకెళ్లారు. వీటిలో ముఖ్యంగా సంస్కృత పాఠ్యకృతులు, రామాయణం, మహాభారతం, ఉపనిషత్తులు, అగ్నిపురాణం, కవిత్వం, అగ్ర పరిశోధనలు ఇతర దేశాల గ్రంథాలయాల్లో నిలిచాయి. ఆక్స్ఫర్డ్కు తరలింపు. బ్రిటిష్ కాలంలో సాహిత్యం, భాషా పరిశోధనలకు సంబంధించి భారతదేశంలోని ప్రాచీన గ్రంథాలు, సాహిత్య కృతులు యూరప్, ముఖ్యంగా బ్రిటన్, ఫ్రాన్స్, జర్మనీ, అమెరికా వంటి దేశాలకు తరలించడంతో ఈ సమయంలో జరిగిన అనేక అనువాదాలు, పరిశోధనలు భారతదేశంలో ప్రాచీన సాహిత్యాన్ని కొత్తగా పరిచయం చేశాయి. సోలమన్ లాంగ్స్ అనేక భారతీయ గ్రంథాలను, మాన్యుస్క్రిప్టులను తీసుకెళ్లాడు. ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీకి బ్రిటిష్ కాలంలో అనేక భారతీయ శాస్త్ర గ్రంథాలు, మాన్యుస్క్రిప్టులు తీసుకెళ్లారు. భారతదేశం నుంచి విదేశాలకు పుస్తకాలు, మాన్యుస్క్రిప్టులను బ్రిటిష్ సామ్రాజ్యవాద కాలంలో విదేశీ పరిశోధకులు, సైనికులు, వ్యాపారులు, యూరోపియన్ సమాజాలు తీసుకెళ్లి తమ దేశాల్లో సంరక్షించారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న మ్యూజియంస్లో అవి ప్రస్తుతం కొలువుతీరి ఉన్నాయి. అక్షాలి మాన్యుస్క్రిప్టు 7వ శతాబ్దం నాటిది. ఈ రాత ప్రతి గణిత శాస్త్రంకు సంబంధించింది. పాదాల ద్వారా అంకెలను సూచించడంలో ప్రాచీన భారతదేశంలోని సాంకేతికతను చూపిస్తుంది. ఇది 1881లో బ్రిటిష్ పరిశోధకులు కనుగొన్న తరువాత లండన్ బ్రిటిష్ లైబ్రరీకి తరలించారు. ప్రపంచంలో 10 సంఖ్యను అంగీకరించే మొదటి రిఫరెన్స్ గ్రంథం. ఋగ్వేద రాతను ప్రతి ప్రాచీన వేదకాలం నాటిది. భారతదేశంలోని అత్యంత పురాతనమైన వేద గ్రంథం ఋగ్వేదం. ఇది ధర్మ, విజ్ఞాన, పూజా విధానాలను వివరించడంతో పాటు సమాజం, ఆధ్యాత్మిక పరిపాలనలను సమన్వయపరుస్తుంది. ఈ మాన్యుస్క్రిప్టును ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీకి చెందిన బోడ్లిన్ లైబ్రరీకి తరలించారు. మహాభారత రాత ప్రతి. ఇది 16వ శతాబ్దం నాటిది. భారతీయ సాహిత్యంలోని అత్యంత ప్రసిద్ధ ఎపిక్, ధర్మం, యుద్ధం తదితర అంశాలను వివరిస్తుంది. దీన్ని లండన్ బ్రిటిష్ లైబ్రరీకి తరలించారు. టిబెటన్ బౌద్ధ మాన్యుస్క్రిప్టు. ప్రాచీన టిబెటియన్ బౌద్ధ పాఠాలు. ఈ మాన్యుస్క్రిప్టులో టిబెటియన్ బౌద్ధ ధర్మం, దానితో సంబంధిత విధానాలు ఉన్నాయి. వీటి ద్వారా బౌద్ధ విజ్ఞానం, దృష్టికోణాలు వివరించారు. మొఘల్ మినియేచర్ పెయింటింగ్స్
16వ శతాబ్దం కాలం నాటివి. మొఘల్ సామ్రాజ్య కాలంలో విస్తృతంగా ఉత్పత్తి చేసిన చిత్రకళలు, సామ్రాజ్యానికి సంబంధించిన దృశ్యాలు, వారసత్వపు అంశాలు ఉన్నాయి. ఈ చిత్రాల తరలింపు బ్రిటిష్ లైబ్రరీకి, అలాగే ప్రపంచంలోని ఇతర మ్యూజియంలకు తరలించడం జరిగింది. మహమ్మద్ ఘోరీ కాలంలో భారతదేశం నుంచి ఇస్లామిక్ దేశాలకు మరింత విజ్ఞానం అందించడానికి పుస్తకాలు, హస్తలిపి గ్రంథాలు తరలించాడు. డిజిటలీకరణ పేరిట తరలింపు విద్యా ఉమ్మడి జాబితాలో ఉన్నది. దానికి అనుబంధ రంగమైన గ్రంథాలయాలలోని అపురూపమైన గ్రంథ సంపద అరబిక్, పారసీక, ఉర్దూ, ఇంగ్లీష్, హిందీ, సంస్కృతం, తెలుగు, తమిళం వంటి భాషల పుస్తకాలు, తాళపత్ర గ్రంథాలు డిజిటలీకరణ పేరున దేశ సరిహద్దులు దాటుతున్నాయి. మన దేశంలో, విదేశాలలో అనేక స్వచ్ఛంద సంస్థలు పురాతన అపురూపమైన గ్రంథ సంపదను, పుస్తకాలను, చేతి వ్రాత ప్రతులను ఉచితంగా డిజిటలైజ్ చేస్తామని చెబుతూ వాటిని సరిహద్దులు దాటించే ప్రయత్నం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో డిజిటలీకరణకు సంబంధించి సరి అయిన విధి విధానాలు ప్రభుత్వాలు రూపొందించవలసిన అవసరం ఉన్నది. మన దేశంలో రాజా రామ్మోహన్ రాయ్ లైబ్రరీ ఫౌండేషన్, నేషనల్ మాన్యుస్క్రిప్ట్ మిషన్, భారత జాతీయ గ్రంథాలయం వంటి అత్యున్నత సాంకేతిక పరిజ్ఞానం కలిగిన గ్రంథాలయాలు డిజిటలీకరణ చేసేందుకు సిద్ధంగా ఉన్నాయి. ముఖ్యంగా ఈ అపురూపమైన గ్రంథాల ఆన్లైన్ అందుబాటులను పరిశీలిస్తే చైనా, జపాన్, అమెరికా దేశాల్లో సెక్యూరిటీ రిస్ట్రిక్షన్ లాగా మన ఇండియన్ సిస్టమ్ అమలు పరిస్తే బాగుంటుంది. Thank you very much for watching Mask News. Kindly subscribe, like, share and comment.